Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి, ఈ రోజు ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేయబోతున్నాము అంటే 2016 నుండి 2026 మధ్య కాలంలో తెలంగాణ ఎస్ఐ పేపర్లో రీజనింగ్ అనే టాపిక్ ని బేస్ చేసుకొని అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మరి ఆ క్వశ్చన్స్ యొక్క డెప్త్నెస్ అనేది ఏ విధంగా ఉంది, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే ఏ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం. ఓకేనా అండి? మరి రీజనింగ్ ని మనం ఏమని మాట్లాడతాం సార్ అంటే వన్ ఆఫ్ ది స్కోరింగ్ సబ్జెక్ట్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? మరి ఇది ఎస్ఐ మరియు కానిస్టేబుల్ వాళ్ళకే వర్తిస్తుందా సార్ అంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్లోనే కాకుండా ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, లేదా బ్యాంకింగ్ కావచ్చు, లేదా మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఎగ్జామ్ లో మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అంటే అది రీజనింగ్ తో మాత్రమే సాధ్యం అవడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? మరి ఆ రీజనింగ్ లో కూడా ఒక 4 లేదా 5 చాప్టర్స్, చూడండి అన్ని చాప్టర్స్ కాదు, ఒక 4 లేదా 5 చాప్టర్స్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50% వరకు మార్క్స్ ను మనం చాలా చాలా ఈజీగా అయితే గెదర్ చేయవచ్చు. ఓకేనా? మరి ఎవరైతే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో నేను చెప్పబోయే ఈ 4 లేదా 5 టాపిక్స్ వినండి. ఓకేనా అండి? ఈ 4 లేదా 5 టాపిక్స్ విన్నారు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50% వరకు మార్క్స్ ను మీరు చాలా చాలా ఈజీగా అయితే గ్యాదర్ చేస్తారు. ఓకేనా అండి? మరి డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి అయితే వెళ్దాం. చూడండి, మరి ఈ రోజు మనం డిస్కషన్ చేయబోతున్న టాపిక్స్ ఏంటి సార్ అంటే ఒకటి ఎనాలజీ అండ్ రెండోది కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకేనా అండి? మరి ఇక్కడ మనకి ఏం తెలియాలి సార్ ఎనాలజీలో అంటే అసలు ఎనాలజీ అంటే ఏంటి అనే జనరల్ కాన్సెప్ట్. ఓకేనా? మీరు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఏం తెలియాలి సార్ అంటే అసలు ఎనాలజీ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? మరి ఎనాలజీలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అనే ఒక అవగాహన ఉంటే చాలు, మీరు చాలా చాలా ఈజీగా ఏం చేయగలుగుతారు సార్ అంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ కోడింగ్ అండ్ డీకోడింగ్. చూడండి, మరి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది అంటే దాన్ని ఆన్సర్ చేయడం కోసం మీకు ఏం తెలియాలి సార్ అంటే ఆల్ఫాబెట్స్ అండి. ఓకేనా? మరి ఆల్ఫాబెట్స్ అంటే ఏంటి సార్ అంటే ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి. మరి ఏంటి సార్ ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఈ లెటర్స్ ని లెఫ్ట్ సైడ్ నుంచి ఎలా కౌంట్ చేయాలి, మరి రైట్ సైడ్ నుంచి ఎలా కౌంట్ చేయాలి, మరి ఆపోజిట్ లెటర్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మరి అదే విధంగా వొవెల్స్ అంటే ఏంటిది, కాన్సనెంట్స్ అంటే ఏంటి. ఓకేనా అండి? ఈ జనరల్ కాన్సెప్ట్ ని మైండ్ లో ఉన్నట్లయితే వాడు 10 క్వశ్చన్లు అడగనియండి, 8 క్వశ్చన్లు అడగనియండి, లేదా 4 క్వశ్చన్లు అడగనియండి, వాడు ఏ క్వశ్చన్ అడిగినా మనం ఏం చేయొచ్చు సార్ అంటే చాలా చాలా ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ అనేది చేసేయచ్చు. ఓకేనా? సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 టాపిక్లను బేస్ చేసుకొని, ఓకేనా అండి, ఈ 2 టాపిక్లను బేస్ చేసుకొని మీరు ఏ పేపర్ నైనా చూడండి, 2016, 2018 ఆర్ 2022. ఓకేనా అండి? మరి ఏ పేపర్ ని మనం అబ్జర్వ్ చేసినా మినిమం 10 క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఓకేనా? మరి ప్రిలిమ్స్ లోనే వాడు 10 క్వశ్చన్స్ అడిగాడు అంటే మెయిన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మీరే ఒక్కసారి అయితే ఆలోచించండి. ఓకేనా అండి? ఈ 10 క్వశ్చన్ ని ఎంత ఈజీగా ఆన్సర్ చేస్తున్నానో ఒక్కసారి మీరైతే గమనించండి. ఓకేనా? మరి డైరెక్ట్ గా మనం క్వశ్చన్స్ లోకి అయితే వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 1 ఏ టాపిక్ లో నుంచి వచ్చింది సార్ అంటే ఎనాలజీ అనే టాపిక్ లోంచి రావడం జరిగింది. మీకెలా తెలుస్తారంటే అక్కడ చూస్తే అర్థమైపోతుంది. చూడండి, డబల్ ఇష్టు కనపడింది అంటే దాన్ని మనం ఎనాలజీ, తెలుగులో పోలిక అంటాం. ఓకేనా అండి? అసలు ఏం అడుగుతున్నాడో చూద్దాం. చూడండి, ఫిల్ ఇన్ ది బ్లాంక్ సిజీ ఇష్టు హెచ్ఎల్ డబల్ ఇష్టు కేఓ ఇష్టు డాష్. ఓకేనా అండి? అసలు దీని మీనింగ్ ఏంటి సార్ అంటే దీన్ని మనం ఎనాలజీ లేదా పోలిక అంటాం. పోలిక అంటే ఏంటి సార్ అంటే చూడండి, మరి ఇక్కడ స్టార్టింగ్ లో ఎన్ని లెటర్స్ ఇచ్చాడు సార్ అంటే ఒక 2 లెటర్స్ ఇచ్చాడు.
మరి ఆ 2 లెటర్స్ ని బేస్ చేసుకొని ఏం చేశాడు సార్ అంటే మరొక 2 లెటర్స్ ని వాడు క్రియేట్ చేశాడంట. ఓకేనా? మరి అదే విధంగా ఇక్కడ నేను నీకేం చేస్తున్నాను అంటే నేను కూడా నీకు ఒక 2 లెటర్స్ ఇస్తున్నాను. నేను ఏ విధంగా అయితే మరో 2 లెటర్స్ ని క్రియేట్ చేశానో నువ్వు కూడా ఈ 2 లెటర్స్ ని ఉపయోగించి మరొక 2 లెటర్స్ ని క్రియేట్ చేయి. ఆ క్రియేట్ చేసిన లెటర్స్ ఎక్కడ ఇచ్చాను? ఆప్షన్స్ లో ఇచ్చాను, అవేవో గుర్తించు అంటున్నాడు. ఓకేనా అండి? మరి అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సార్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉందో ఆ రిలేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ ని మనం ఇక్కడ ఏం చేయాలి? డెవలప్ అనేది చేయాలి. అలా డెవలప్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది సార్ అంటే కేఓ అనే పదానికి కూడా ఏదో ఒక పదం రావడం అనేది జరుగుతుంది. మరి ఆ పదం ఈ 4ట్లో ఎక్కడ ఉంది అనేది నువ్వు గుర్తించగలిగావు అంటే 1 మార్క్ నీ హ్యాండ్స్ లో ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? సో ఒక్కసారి మనం ఆ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. చూడండి, మరి సి అంటే ఎంత సార్ అంటే 3, హెచ్ అంటే ఎంత సార్ అంటే 8. ఓకేనా అండి? మరి 3 సడన్ గా 8 ఎందుకు అయింది సార్ అంటే ఒక 5ని యాడ్ చేశాడు అన్న విషయం నేను అనేది క్లియర్ గా తెలుసుకోగలిగాను. ఓకే, నెక్స్ట్ జి అంటే ఎంత సార్ అంటే 7. మరి ఎల్ అంటే ఎంత సార్ అంటే 12. ఓకేనా అండి? మరి 7 సడన్ గా 12 అయ్యిందంటే ఇక్కడ కూడా ఏం చేశాడు సార్ అంటే ఒక 5ని యాడ్ చేయడం అనేది జరిగింది అన్న విషయాన్ని మనం ఏం చేయాలి సార్ అంటే కనుక్కోవాలి. మరి దీన్నే మనం ఏమంటాం సార్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గా మనం అయితే మాట్లాడుతాం. అంటే మొదటి పదానికి 5 కలుపుతున్నాడు, రెండో పదం కాదు లెటర్. మరి మొదటి అక్షరానికి 5 కలుపుతున్నాడు, రెండో అక్షరానికి కూడా 5 కలుపుతున్నాడు. అలా 5 కలపడం వల్ల ఏమవుతుంది సార్ అంటే మరొక సరికొత్త పదం అనేది ఏర్పడుతుంది. మరి సేమ్ అదే లాజిక్ ని ఉపయోగించి మనం కూడా కేఓకి వచ్చే పదాన్ని కనుక్కుందాం. ఓకేనా అండి? మరి కే అంటే 11, 11కి 5 కలిపితే 16. ఆ 16ని మనం పి అంటాం కాబట్టి పి అనేది ఇక్కడ లేదు, మరి పి అనేది ఇక్కడ లేదు, మరి పి అనేది ఇక్కడ లేదు కాబట్టి వెంటనే ఆప్షన్ బిని మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. లేదు సార్ మిగిలిన పదాన్ని కూడా కనుక్కుందామంటే చాలా ఈజీగా కనుక్కుందాం. ఒకసారి చూడండి, మరి ఓ అంటే ఎంత సార్ అంటే 15. మరి 15కు 5 కలిపితే ఎంత సార్ అంటే 20. ఆ 20ని మనం ఏమంటాం? టీ అంటాం కాబట్టి వెంటనే మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే పిటి అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అంటే కేఓ అనే పదానికి సేమ్ ఇదే రిలేషన్ ఉపయోగిస్తే వచ్చే పదం ఏంటి సార్ అంటే పిటి అని చెప్పేసి మనం చాలా చాలా ఈజీగా అయితే చెప్పొచ్చు. మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా చెప్పాలా సార్ అంటే నేను క్వశ్చన్స్ చెప్తున్నాను కాబట్టి కొత్త వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం నీట్ గా రాయాలి. బట్ మీరు రాయాల్సిన అవసరం ఉందా సార్ అంటే మీరు ఆన్సర్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని చాలా క్లియర్ గా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఇది 2018లో వచ్చిన క్వశ్చన్ అండి. చూడండి ఏమంటున్నాడు? సూటబుల్ వర్డ్ దట్ ఫిల్ ది గ్యాప్ బిలో ఆర్. ఓకే, స్కూల్ ఇస్ టు డాష్, నెక్స్ట్ స్టూడెంట్ డబల్ ఇస్ టు, హాస్పిటల్ ఇస్ టు డాష్ పేషెంట్. ఓకేనా అండి? మరి ఇక్కడ స్కూల్ ఉంది, స్కూల్లో ఎవరున్నారు? స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఎవరో మిస్ అయ్యారంట, వాళ్ళు ఎవరో చూడండి అంటున్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారు? హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో ఎవరున్నారు? పేషెంట్స్ ఉన్నారంట. మరి ఇంకొకరు మిస్ అయ్యారు, ఆ మిస్ అయిన వాళ్ళు ఎవరో కనుగొనండి అంటున్నాడు. మరి నువ్వు సొంతగా కనుక్కుంటావేమో, సొంతగా కనుక్కోవద్దు, ఇక్కడ నేను ఆప్షన్స్ కూడా ఇచ్చాను అంటున్నాడు. చూడండి ఒకసారి, మరి స్కూల్ ఉంది, స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారు. మరి స్టూడెంట్స్ కి ఎవరు కావాలి సార్ అంటే చూడండి టీచర్ కావాలా, క్లాస్ రూమ్ కావాలా అంటే క్లాస్ రూమ్ కన్నా ఇంపార్టెంట్ ఎవరు సార్ అంటే టీచర్. కాబట్టి వెంటనే క్లాస్ రూమ్ ఉన్న దాన్ని నేను ఎలిమినేషన్ చేశాను. ఓకేనా అండి? అంటే ఇక్కడ స్కూల్ ఉంది, స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారు, మరి స్టూడెంట్స్ కి ఎవరు అవసరం? టీచర్ అవసరం అని తెలుసుకున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి హాస్పిటల్ అండ్ పేషెంట్. మరి ఇక్కడ హాస్పిటల్ ఉంది, దాంట్లో పేషెంట్స్ ఉన్నారు. మరి ఇక్కడ ఉండాల్సింది ఎవరో ఒక్కసారి చూద్దాం. చూడండి, మరి ఒకటి మెడిసిన్, ఇంకొకటి డాక్టర్. మరి మెడిసిన్ ఉండాలా, డాక్టర్ ఉండాలా సార్ అంటే మెడిసిన్ కన్నా ఇంపార్టెంట్ ఎవరు సార్ అంటే డాక్టర్. కాబట్టి వెంటనే మెడిసిన్ ని నేనేం చేశాను సార్ అంటే ఎలిమినేషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా అండి? అంటే ఇక్కడ స్కూల్లో ఎవరున్నారు? స్టూడెంట్స్ ఉన్నారు. మరి స్టూడెంట్స్ ఎవరు అవసరం సార్ అంటే టీచర్ అనేవాడు అవసరం. మరి అదే విధంగా ఇక్కడ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో ఎవరున్నారు?
పేషెంట్స్ ఉన్నారు. మరి పేషెంట్స్ కి ఎవరు అవసరం సార్ అంటే డాక్టర్ అనేది అవసరం. ఓకేనా అండి? చూడండి, అంటే ఇక్కడ మనకి స్కూల్లో స్టూడెంట్స్ కి టీచర్ అనేవాడు ఎంత ఇంపార్టెంటో అదే విధంగా హాస్పిటల్లో పేషెంట్ కూడా డాక్టర్ అనేవాడు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అంటే మనం తీసుకోవాల్సిన ఆన్సర్ ఏంటి సార్ అంటే టీచర్ కామా డాక్టర్ అని చెప్పేసి చాలా ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ అనేది చేయొచ్చు. లేదు సార్ నేను ఆప్షన్ ద్వారా చేయను డైరెక్ట్ గా చేస్తానండి, షూర్, ఖచ్చితంగా. చూడండి ఒకసారి, పాఠశాల. మరి పాఠశాలలో ఎవరున్నారు? విద్యార్థులు ఉన్నారు. మరి విద్యార్థులు ఎవరి కోసం ఎదురు చూస్తారు సార్ అంటే ఉపాధ్యాయుడి కోసం ఎదురు చూస్తారు. మరి అదే విధంగా ఆసుపత్రి ఉంది. మరి ఆసుపత్రిలో ఎవరున్నారు? రోగులు ఉన్నారు. మరి ఈ రోగులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు సార్ అంటే డాక్టర్ కోసం ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? మరి ఒక స్కూల్ ముందుకెళ్ళాలి అంటే విద్యార్థులకు ఎవరు కావాలి సార్ అంటే ఉపాధ్యాయుడు కావాలి. మరి ఆసుపత్రి ముందుకెళ్ళాలి అంటే రోగులకి ఎవరు కావాలి సార్ అంటే డాక్టర్ కావాలి. కాబట్టి వెంటనే మన ఆన్సర్ ని మనం ఉపాధ్యాయుడు కామ డాక్టర్ అని చెప్పేసి చాలా చాలా ఈజీగా అయితే చెప్పొచ్చు. మరి దీనికోసం మనం ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా? లేదండి. ఏవైనా ఫార్ములాస్ బట్టి పట్టాలా? అది కూడా లేదు. జస్ట్ చదివి ఎవరైనా చెప్పగలుగుతారు. కొత్తగా వచ్చినోడైనా చెప్పగలుగుతాడు, పాతగా వచ్చినోడైనా చెప్పగలుగుతాడు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మరి ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి కూడా కాంపిటేటివ్ మీద ఒక 5 సంవత్సరాల అనుభవం, 4 సంవత్సరాల అనుభవం ఏం అవసరం లేదండి. చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి, ఫ్రూట్ అంటే ఏంటి అంటే ఫలం, అంటే పండు. మరి పండు అనేది ఏమవుతుంది సార్ అంటే పండటం. ఓకేనా అండి? మరి ఒక ఫ్రూట్ ఏమవుతుందంట? పండుతుంది అని చెప్తున్నాడు. ఓకే. మరి అదే విధంగా పుష్పం. మరి పుష్పం అంటే ఏంటి? పువ్వు. మరి ఆ పువ్వు కూడా ఏమవుతుంది అని చెప్పేసి వాడు అడుగుతున్నాడు. చూడండి, ఒక ఫ్రూట్ అనేది ఏమవుతుంది సార్ అంటే పండటం అంటున్నాడు. ఓకే. మరి అదే విధంగా పువ్వు కూడా ఏమవుతుంది అనేది వాడి క్వశ్చన్. మరి దీన్ని నువ్వు డైరెక్ట్ గా ఆన్సర్ తీసుకోవచ్చు, లేదా ఎలిమినేషన్ ద్వారా తీసుకోవచ్చు. మరి ఎలిమినేషన్ ద్వారా ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? పెరగడం అన్నాడు. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రూట్, పండు కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. మరి అక్కడ పుష్పం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అంతే కదండి? చిన్నగా ఉన్నది మెల్లమెల్లగా పెరుగుతుంది కదా. అంటే దీంట్లో పెరగడం కామన్, దీంట్లో పెరగడం కామన్. కాబట్టి వెంటనే ఈ పెరగడాన్ని ఎలిమినేషన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ తర్వాత రాలడం అంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత పండు కూడా ఖచ్చితంగా ఏమవుతుంది సార్ అంటే పండు పండుతుంది, పండిన తర్వాత ఎండిపోతుంది, ఎండిపోయిన తర్వాత రాలిపోతుంది. మరి పువ్వు కూడా ఏంటి సార్ అంటే సేమ్, అది కూడా అంతే, మెల్లమెల్లగా వికసించుకుంటది, తర్వాత వాడిపోతుంది, తర్వాత ఇది కూడా రాలిపోతుంది. మరి ఇద్దరూ రాలిపోవడం కామన్ కాబట్టి వెంటనే దీన్ని కూడా మనం ఎలిమినేషన్ చేసేద్దాం. సో వెంటనే మన ఆన్సర్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళై ఉంటారు. మరి ఒకటి ఏంటి సార్ అంటే గుమాళించడం, రెండోది ఏంటి సార్ అంటే వికసించడం. మరి గుమాళించడం అంటే ఏంటి సార్ అంటే మంచి సువాసనని వెదజల్లడం అండి. ఓకేనా? మరి వెంటనే ఇక్కడ నేను గుమాళించడం అనే పదాన్ని తీసేస్తున్నాను. ఎందుకు సార్ అంటే ప్రతి పువ్వు ఏమవ్వదు సార్ అంటే మంచి వాసనని ఎదజల్లదు. ఓకేనా అండి? ప్రతి పువ్వు గుమాలిస్తుందా సార్ అంటే ప్రతి పువ్వు గుమాలించదు. అంటే మంచి సువాసనని వెదజల్లుతుందా సార్ అంటే కొన్ని పూలు మాత్రమే సువాసనని వెదజల్లుతాయి, కొన్ని పూలు సువాసనని ఎదజల్లకపోవచ్చు. ఓకేనా? బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి పండు ఖచ్చితంగా పండిద్దండి. అది తినడానికి వీలైన పండైనా పర్లేదు, తినడానికి వీలులేని పండైనా పర్లేదు. ఓకేనా? ఏ పండైనా సరే మెల్లమెల్లగా పచ్చి పండు నుండి పండుగా మారిపోవడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటది. ఓకేనా? మరి అదే విధంగా ఇక్కడ మనం పుష్పం గురించి ఏం మాట్లాడొచ్చు సార్ అంటే వికసించడం అని చెప్పొచ్చు. ఓకేనా అండి? ఎప్పుడైతే పచ్చిగా ఉన్న పండు పండుతుందో దాని యొక్క జీవితం ఏమైనట్టు సార్ అంటే సార్థగతమైనట్టుగా మాట్లాడతాం. మరి అదే విధంగా పువ్వు కూడా ఏమవ్వాలి సార్ అంటే వికసించుకోవాలి. ఎప్పుడైతే పువ్వు నీట్ గా వికసించుకొని కనపడుతుందో అప్పుడే దాని యొక్క జీవితం ఏమైనట్టు సార్ అంటే సార్థగతమైనట్టుగా మనం మాట్లాడతాం. ఓకేనా అండి? అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి సార్ అంటే పండు అనేది పండటం ఎలానో అదే విధంగా పువ్వు అనేది వికసించడం కూడా అదే విధంగా అని చెప్పేసి చాలా ఈజీగా ఆప్షన్ సి ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఇది కొత్తవాడైనా చేయగలుగుతాడు, పాతవాడైనా చేయగలుగుతాడు. బట్ మీకు కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఇది ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2022లో. ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు? 3 క్వశ్చన్స్ అడిగాడు. సో ఒక్కసారి అయితే చూద్దాం. చూడండి, ఫిల్ ఇన్ ది గ్యాప్
with the suitable word. Okay. OPQ is to PRT, double is to FGH is to dash. ఓకే, మరి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉందో నేను కనుక్కోగలిగితే ఆ రిలేషన్ ఇక్కడ నేనేం చేస్తాను, అప్లగబుల్ చేస్తాను. ఓకేనా అండి. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఒకసారి చూద్దాం. మరి ఓ అంటే ఎంత సార్ అంటే 15, మరి పి అంటే ఎంత సార్ అంటే 16. మరి 15 16 అయిందంటే ఎంత యాడ్ చేశాడు సార్ అంటే 1 యాడ్ చేశాడు. ఓకే, మరి పి అంటే ఎంత సార్ అంటే 16, మరి ఆర్ అంటే ఎంత సార్ అంటే 18. మరి 16 18 అయ్యింది అంటే ఒక 2 యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా అండి. నెక్స్ట్ క్యూ అంటే 17, మరి టీ అంటే ఎంత సార్ అంటే 20. మరి 17 20 అయ్యిందంటే ఏం చేశాడు సార్ అంటే ఒక 3 యాడ్ చేయడం అనేది జరిగింది. అంటే వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ని నేనేం చేశాను సార్ అంటే ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా అండి. మరి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అక్కడ యూస్ చేస్తాను. చూడండి, మొదటి లెటర్ కి 1 యాడ్ చేయాలి, మరి సెకండ్ లెటర్ కి 2 యాడ్ చేయాలి, మరి థర్డ్ లెటర్ కి 3 యాడ్ చేయాలి అనేది వీడు ఇక్కడ ఇచ్చిన రిలేషన్. మరి సేమ్ రిలేషన్ ని వాడదాం. ఎఫ్ అంటే 6, 6 కి 1 కలిపితే 7, మరి 7 ని జీ అంటాం కాబట్టి వెంటనే ఆప్షన్ డి ఎలిమినేటెడ్. ఓకేనా అండి. మరి సెకండ్ లెటర్ అందరి దగ్గర కామన్ గా ఉంది కాబట్టి అది నేను కనుక్కొని నా టైం వేస్ట్ చేసుకోను. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ లెటర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, 3 యాడ్ చేయాలి. అందుకే హెచ్ అంటే 8, 8 కి 3 యాడ్ చేస్తే ఎంత సార్ అంటే 11. ఆ 11 మనం కే అంటాం కాబట్టి కే అనేది ఇక్కడ లేదు, మరి కే అనేది ఇక్కడ కూడా లేదు కాబట్టి వెంటనే ఆప్షన్ సి ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకున్నట్లయితే ఈజీగా ఒక మార్క్ రావడం అనేది జరుగుతుంది. సార్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాలా సార్ ఎవరికైనా అంటే మీరు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకేనా, నేను మీకు చెప్పాలి కాబట్టి ఇలా రాసి టైం వేస్ట్ చేస్తున్నాను. మరి మీరు ఎలా చేయొచ్చు సార్ అంటే ఒకసారి చూడండి. మరి 15 16 అయింది కాబట్టి 6 ఏమవ్వాలి, 7 అవ్వాలి. మరి 7 అవ్వాలి కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూడండి, 17 20 అయ్యింది అంటే 3 కలిపాడు, 8కి 3 కలిపితే 11. సో 11 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది అని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పొచ్చు. ఓకేనా. బట్ కొత్త వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఇలా రాసి అయితే చూపెడుతున్నాను. ఓకేనా అండి. నీకు వీటికి సంబంధించి నెంబర్స్ ఐడియా ఉన్నట్లయితే చాలా ఈజీగా క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నాడో చూద్దాం. ఫిల్ ఇన్ ది గ్యాప్ విత్ ది సూటబుల్ వర్డ్. ఓకే, 444 is to 21, డబల్ is to 964 is to డాష్. ఓకేనా అండి. మరి 444 అనేది 21 గా మారిందంట, మరి 964 అనేది ఎంతగా మారాలి అనేది క్వశ్చన్. ఓకేనా. మరి వీటిని చూసిన వెంటనే నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి సార్ అంటే ఇది స్క్వేర్ కి నియర్ గా ఉంది, 21 స్క్వేర్ కి నియర్ గా ఉంది. బట్ ఒక 3 ఎక్స్ట్రా ఉంది కాబట్టి వెంటనే నేనేం చేస్తున్నాను అంటే ఒక 3 రిమూవ్ చేద్దాం. చూడండి, మరి ఒక 3ని రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 441. మరి 441 ని మనం ఏం చేద్దాం సార్ అంటే రూట్ చేద్దాం. రూట్ చేస్తే ఎంత వచ్చింది, 21 వచ్చింది. మరి ఇప్పుడు ఆ లాజిక్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆ లాజిక్ ని వాడదాం. ఓకేనా అండి. మరి 964, మరి 964 నుంచి కూడా 3 రిమూవ్ చేద్దాం. ఎందుకని ఇక్కడ 3 రిమూవ్ చేశాడు, అందుకే ఇక్కడ 3 రిమూవ్ చేద్దాం. మరి 3 రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 961. మరి 961 ని రూట్ చేస్తే ఎంతకి ఈక్వల్ సార్ అంటే 31 కి ఈక్వల్. కాబట్టి వెంటనే ఆప్షన్ ఏ ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకున్నట్లయితే ఈజీగా ఒక మార్కు రావడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి. అంటే ఇక్కడ నీకు ఏం ఐడియా ఉండాలి, స్క్వేర్స్ గురించి కొంచెం అవగాహన అనేది ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే నీకు వీటికి సంబంధించి మీనింగ్స్ అయితే తెలిసి ఉండాలి. ఓకేనా అండి. చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ది గ్యాప్ విత్ ది సూటబుల్ వర్డ్. ఓకే, స్టాగ్ ఇస్ టు హిండ్, డబల్ ఇస్ టు ర్యామ్ ఇస్ టు డాష్. ఓకేనా అండి. మరి వీటి మీనింగ్స్ తెలియాలి. తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఎలా ఇస్తాడు సార్ అంటే స్టాగ్ ని తెలుగులో స్టాగ్ అని రాస్తాడు. ఓకేనా అండి. మరి హిండ్ ఏం చేస్తాడు సార్ అంటే దాన్ని కూడా తెలుగులో హిండ్ అని రాస్తాడు తప్ప దాని మీనింగ్ చెప్పడు. ఆ మీనింగ్ ఎవరికి ఐడియా ఉండాలి, నీకు ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవు సార్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేయగలవు. ఓకేనా అండి. మరి ఇక్కడ మనం స్టాగ్ అంటే ఏంటి సార్ అంటే మగ జింక. ఓకేనా అండి.
మగ జింకని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే స్టాగ్ అని పిలుస్తాం. మరి హిండ్ అంటే ఏంటి సార్ అంటే ఆడ జింక. ఓకేనండి. అంటే వీళ్ళిద్దరిని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే పెయిర్స్ అని చెప్పొచ్చు. ఇదేమో మగ జింక, ఇదేమో ఆడ జింక. ఓకేనా. మరి ర్యామ్ అంటే ఏంటి సార్ అంటే మగ గొర్రె. ఓకేనండి. ర్యామ్ అంటే ఎవరు సార్ అంటే మగ గొర్రెని ర్యామ్ అంటాం. మరి ఆడ గొర్రెని ఏమంటాము అనేది ఈ నాలుగిట్లో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. మీ నాలుగిట్లో మనం ఆడగొర్రెని ఏమంటాం సార్ అంటే ఈవ్ అంటాం. కాబట్టి వెంటనే ఆప్షన్ ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నీకు తెలియాల్సిన ఇంకో క్లారిటీ ఏంటి సార్ అంటే అసలు ఈ పదం యొక్క మీనింగ్ ఏంటిది, మరి అదే విధంగా ఈ పదం యొక్క మీనింగ్ ఏంటిది, మరి అదే విధంగా ఈ పదం యొక్క మీనింగ్ ఏంటి అనేది కూడా నువ్వు తెలుసుకోగలగాలి. జస్ట్ ఆన్సర్ విన్నాం చూసి వెళ్ళిపోయాం కాదు. ఓకేనా అండి. అసలు ఈ 4 పదాల యొక్క మీనింగ్ ఏంటిది, మరి ఈ 4 పదాలు ఎవరిని సూచిస్తాయి అన్నది కూడా నువ్వు తెలుసుకోగలిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతావు. ఓకేనా అండి. జస్ట్ ఆన్సర్ చూసి వెళ్ళిపోతే ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఈ నెక్స్ట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి సార్ అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకేనా అండి. మరి కోడింగ్ అండ్ డీకోడింగ్ లో 10 క్వశ్చన్స్ అడిగాడు వాడు. 10 అడగనేయండి, 8 అడగనేయండి, 15 అడగనేయండి, ఎన్ని అడిగినా కానీ మనం చాలా చాలా ఈజీగా అయితే క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ నేను చెయ్యబోయే 10 క్వశ్చన్స్ ని ఒక్కసారి మీరు చూడండి. ఇంత ఈజీగా మనం 10 మార్కులు సంపాదించవచ్చా అని మీకే అనిపిస్తుంది. ఓకేనా అండి. సో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఇన్ ది క్వశ్చన్ 1 to 5 the sequence of English alphabets and the corresponding numbers 1 to 26 follow a certain pattern. Okay, next తర్వాత చూడండి, fill in the blank space in the each question with the correct answer from the 4 given options without breaking the pattern. ఓకేనా అండి. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు అంటే మీకు కోడింగ్ డీకోడింగ్ గురించి తెలిసిందే కదా. ఈ కోడింగ్ డీకోడింగ్ ఏం చేస్తాడంట, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. మరి ఆ క్వశ్చన్స్ కి 1 to 26 అనే నెంబర్స్ ని యూజ్ చేసి దాంట్లో ఉన్న ప్యాటర్న్ అంటే వాళ్ళ మధ్య ఉన్న లాజిక్ ని తెలుసుకొని ఆ లాజిక్ ద్వారా నిన్నేం చేయమంటున్నాడు అంటే ఆ ప్యాటర్న్ బ్రేక్ కాకుండా అంటే ఏంటి అంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ని బ్రేక్ కానివ్వకుండా ఆ రిలేషన్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ ఆధారంగా ఏం చేయమంటున్నాడు, క్వశ్చన్ కి ఆన్సర్ చేయమంటున్నాడు. మరి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడంట, 5 క్వశ్చన్స్ ఇచ్చాను, 5 మార్కులు అంటున్నాడు. ఓకేనా అండి. చూడండి ఎలా చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ వేదాస్ బర్త్డే ఈస్ ఆన్ 22-5-41. ఓకే, దెన్ రాగాస్ బర్త్డే ఈస్ ఆన్. ఓకేనా అండి. మరి వేగా బర్త్డే ఇదైతే రాగా బర్త్డే ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా అండి. అరే వీడి బర్త్డే ఇదైతే వీడి బర్త్డే ఏదవుతుంది ఏమో మనకు తెలియదు అని చెప్పి అనుకోకూడదు. ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చూడండి, మరి వి అంటే ఎంత, 22, అదే అక్కడ రాశాడు. నెక్స్ట్ ఈ అంటే ఎంత, 5, ఆ 5 ఏం చేశాడు, అక్కడ రాశాడు. నెక్స్ట్ డి అంటే ఎంత సార్ అంటే 4, ఏ అంటే ఎంత సార్ అంటే 1. మరి వీళ్ళిద్దరినీ కలిపి ఏం చేశాడు, 41 అని రాశాడు. మరి సేమ్ అదే విధంగా అక్కడ 4 లెటర్స్ ఉన్నాయి కదా, వాడు చేసినట్టే మనము చేద్దాం. ఓకేనా అండి. మరి ఆర్ అంటే ఎంత, 18, అంటే స్టార్టింగ్ లో 18 ఉండాలి. సో వెంటనే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశాను, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏ అంటే ఎంత, 1, అంటే తర్వాత 1 ఉండాలి. ఇక్కడ 11 ఉంది కాబట్టి వెంటనే బిని కూడా మనం ఏం చేద్దాం, ఎలిమినేట్ చేద్దాం. సో వెంటనే ఆప్షన్ సి ఏమవుతుంది సార్ అంటే నా ఆన్సర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి. లేదు సార్ మిగిలింది కూడా కనుక్కుందామంటే షూర్. చూడండి, 7 అంటేనేమో 7, జి అంటేనేమో 7, ఏ అంటేనేమో 1, అంటే వీళ్ళిద్దరినీ కలిపి మనం ఏమని రాయాలి, 71 అని రాయాలి. అది ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది. కాబట్టి వెంటనే సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకున్నట్లయితే ఈజీగా క్వశ్చన్ కి ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. చూడండి మనం ఎంత ఈజీగా క్వశ్చన్ కి ఆన్సర్ చేసాము. అదే మనం ఇంకొక చోట చేయాలి అంటే ఎంత టైం పట్టిద్దో కూడా ఆలోచించండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, AZEV is to FUJK, BYFU is to dash. ఓకేనా. మరి ఇది కూడా ఎనాలజీ టైప్ క్వశ్చనే. ఓకేనా అండి. మరి ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి,
మరి ఏ అంటే ఎంత సార్ అంటే 1, ఎఫ్ అంటేనేమో 6. ఓకేనా? మరి 1 సడన్ గా 6 ఎలా అయ్యింది సార్ అంటే ఒక 5ని యాడ్ చేశాడన్న విషయం తెలిసింది. ఓకే, నెక్స్ట్ జెడ్ అంటే 26, యు అంటే 21. మరి 26 21 అయ్యిందంటే ఏం చేశాడు సార్ అంటే ఒక 5ని రిమూవ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత లెటర్ ని మనం చూసినట్లయితే ఈ అంటే ఎంత సార్ అంటే 5, జే అంటేనేమో 10. మరి 5 సడన్ గా 10 ఎలా అయ్యింది సార్ అంటే +5. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, ఒక 5ని యాడ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని తెలియాలి. నెక్స్ట్ యు అంటే 21, క్యూ అంటే 17. మరి 22 17గా మారింది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు సార్ అంటే ఒక 5ను రిమూవ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఓకేనా? అంటే ఒక 4 లెటర్స్ మనకి ఇచ్చాడు. మొదటి దానికేమో 5 యాడ్ చేశాడు, రెండో దానిలో నుంచి 5 రిమూవ్ చేశాడు, మళ్ళీ 5 యాడ్ చేశాడు, 5 రిమూవ్ చేశాడు. వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ను ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. ఇప్పుడు మనం ఎంత ఈజీగా క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు చూడండి. మరి బి అంటే ఎంత, 2. మరి 2కి 5 కలిపితే ఎంత సార్ అంటే 7. 7ని మనం జి అంటాం కాబట్టి వెంటనే మొదటి ఆప్షన్ ఎలిమినేటెడ్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి, వై అంటే 25. 25లో నుంచి 5 తీసేస్తే 20. 20నే మనం టీ అంటాం కాబట్టి వెంటనే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఓకేనా అండి? ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ లెటర్ ఎఫ్. మరి థర్డ్ లెటర్కి ఏం చేయాలి, 5 యాడ్ చేయాలి. ఓకేనా అండి? మరి 6కు 5 యాడ్ చేస్తే 11. 11నే మనం ఏమంటాం, కే అంటాం కాబట్టి వెంటనే ఆప్షన్ సి ని మనం ఎలిమినేట్ చేసినట్లయితే మనకి ఏ ఆప్షన్ అయితే మిగిలిపోతుందో అదే మన యొక్క ఆన్సర్ గా రావడం అనేది జరుగుతుంది. చూడండి ఎంత ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ నువ్వు చూసుంటే, ఒకవేళ ఇలాంటి మోడల్ని నువ్వు చూసుంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతావు. మరి ఇలాంటి మోడల్ నువ్వు చూడలేదు అనుకోండి, కొంచెం ఆ లాజిక్ అనుకోవడానికి టైం పట్టొచ్చు. ఓకేనా అండి? మరి అక్బర్ = 15, దెన్ అన్వర్ = డాష్. ఓకేనా అండి? మరి అక్బర్ని మనం 15 అని పిలిస్తే అన్వర్ని ఏమని పిలవాలి అంటున్నాడు. మరి దీనికోసం మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎలా చేయాలి ఆన్సర్ అనేది. ఓకేనా అండి? మీకు రానప్పుడు నేను చెప్పేది ఒకసారి అయితే వినండి. ఓకేనా? మరి ఇక్కడ ఈ 15 వాడు ఎలా తెప్పిస్తున్నాడు సార్ అంటే దాంట్లో ఉన్న, ఓకేనా, ఏ అంటే 1, కే అంటే 11 ఇలా ఉన్నాయి కదా, మరి దాంట్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాడు. ఎలా యాడ్ చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఇక్కడ ఏ అంటే ఎంత సార్ అంటే 1. మరి కే అంటే ఎంత సార్ అంటే 11. ఓకే. మరి బి అంటే ఎంత సార్ అంటే 2. మరి ఏ అంటే ఎంత సార్ అంటే 1. మరి ఆర్ అంటే ఎంత సార్ అంటే 18. మరి ఇప్పుడు దీన్ని వాడు ఏం చేస్తున్నాడు సార్ అంటే డిజిట్స్ లాగా కలుపుతున్నాడు, నెంబర్స్ లాగా కలపట్లేదు, డిజిట్స్ గా కలుపుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, మరి ఏ అంటే ఎంత సార్ అంటే 1 కాబట్టి 1 అని తీసుకున్నాడు. ఓకేనా? నెక్స్ట్ కే అంటే 11 కాబట్టి +11 చేయట్లేదు, 1 + 1. ఓకేనా అండి? 11 ని ఏం చేస్తున్నాడు సార్ అంటే 1 + 1 గా విడగొడుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత బి అంటే 2 కాబట్టి వెంటనే +2. ఏ అంటే 1 కాబట్టి +1. నెక్స్ట్ ఆర్ అంటే 18 కదా, మరి 18 ని ఏం చేస్తున్నాడు సార్ అంటే 1 + 8. ఓకేనా? మరి 1 + 8 అని ఈ విధంగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. చూడండి, 8 ఒక 2 ఎంత సార్ అంటే 10. ఇక్కడ 5 1s ఉన్నాయి కాబట్టి మరి 10 + 5 ని మనం ఏమని చెప్పొచ్చు, 15 అని చెప్పేసి చాలా చాలా ఈజీగా మనం ఆన్సర్ అయితే చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడున్న ఈ లాజిక్ ని నువ్వు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టొచ్చు, లేదా ఇలాంటి మోడల్లో నువ్వు క్వశ్చన్ చూసినట్లయితే ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతావు. ఓకేనా అండి? మరి ఇప్పుడు సేమ్ అదే లాజిక్ ని అక్కడ వాడదాం. చూడండి, మరి ఇక్కడ అన్వర్, మరి ఏ అంటే 1 కాబట్టి 1 + ఎన్ అంటే 14 కాబట్టి 1 + 4 అని రాయాలి. ఓకే. మరి డబ్ల్యూ అంటే 23 కాబట్టి 2 + 3 అని చెప్పేసి అయితే తీసుకోవాలి. ఓకేనా అండి? మరి ఏ అంటే 1 కాబట్టి +1. మరి ఆర్ అంటే 18 కాబట్టి 1 + 8 అని చెప్పేసి ఈ విధంగా మనం అయితే తీసుకోవాలి. ఓకేనా అండి?
ఇప్పుడు వీటిని మనం యాడ్ చేసి ఎంత ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చో ఒక్కసారి మీరే అయితే చూడండి. ఓకేనా? 8 ఒక 2 ఎంత సార్ అంటే 10. ఓకే, 10 అను ఒక 4 14, 14 1 15, 15 ఒక 1 16, 16 అండ్ 1 3 19, 19 అండ్ ఇక్కడ ఒక 2 ఉన్నాయి కాబట్టి వెంటనే మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే టోటల్ 21. మరి ఉందా సార్ 21 అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వెంటనే డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. అంతకు మించి మనం చేయాల్సింది ఏం లేదు. బట్ ఇలాంటి మోడల్స్ మీరు చూసి ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 4 కి మీరు ఆన్సర్ చేయగలిగారు అనుకోండి, క్వశ్చన్ నెంబర్ 5 కూడా చేయగలుగుతారు. ఓకేనా? ఎందుకు సార్ అంటే రెండిటి మధ్య సేమ్ లాజిక్, ఎలాంటి తేడా లేకుండా రెండిటి మధ్య ఒకటే లాజిక్ ద్వారా క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేశాడు. ఓకేనా అండి? సో ఒక్కసారి మనం అయితే అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఐ అంటే ఎంత సార్ అంటే ICET is to 73, దెన్ HBDP is to డాష్ అంటున్నాడు. ఓకేనా అండి? మరి ఇది ఈ విలువకి సమానమైతే మరి ఇది ఏ విలువకి సమానం అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఒక్కసారి అక్కడ వాడు ఇచ్చిన వాటికి నెంబర్స్ రాసుకుందాం. ఐ అంటే ఎంత సార్ అంటే 9, సి అంటేనేమో 3, ఈ అంటేనేమో 5, టీ అంటేనేమో 20. చూడండి, మరి ఇది 73గా మారిందంట. మరి ఎలా మారింది సార్ అంటే చూడండి, చివర్లో ఉన్న 2 లెటర్స్, మరి చివర్లో ఉన్న 2 లెటర్స్ ని ఇంటూ చేసి ఒక వాల్యూ తెస్తున్నాడు. మరి స్టార్టింగ్ లో ఉన్న 2 లెటర్స్ ని ఇంటూ చేసి ఒక వాల్యూ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతకి ఈక్వల్ సార్ అంటే 73. కావాలంటే చూడండి, మరి చివరి 2 లెటర్స్ ఒకటి 5 అండ్ ఇంకోటి ఎంత సార్ అంటే 20. మరి వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే 100కి సమానం. మరి 100 మైనస్ మరి స్టార్టింగ్ లెటర్ ఎంత సార్ అంటే 9 అండ్ సెకండ్ లెటర్ ఎంత సార్ అంటే 3. మరి 9 3s ఎంత సార్ అంటే 27. ఓకేనా అండి? మరి 100 లోంచి 27 తీసేస్తే ఎంత వస్తుంది అంటే జస్ట్ 73 రావడం అనేది జరుగుతుంది. మరి ఇదే లాజిక్ ని అక్కడ మనం వాడదాం. ఓకేనా? మరి చివరి లెటర్స్ ఎంత సార్ అంటే డి అంటేనేమో 4, పి అంటేనేమో 16 కాబట్టి 16 4 64 మైనస్ మరి మొదటి 2 లెటర్స్ హెచ్ అండ్ బి. హెచ్ అంటే ఎంత సార్ అంటే 8, బి అంటే ఎంత సార్ అంటే 2. మరి 8 2 ఎంత సార్ అంటే 16. 64 లోంచి 16 తీసేస్తే వెంటనే మనకు వచ్చే ఆన్సర్ ఎంత సార్ అంటే జస్ట్ 41 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఇలా మనం ఆ లాజిక్ ని తెలుసుకోగలిగితే క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలం. ఆ లాజిక్ తెలియలేదనుకోండి క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చెయ్యలేం. ఓకేనా అండి? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 5 కూడా చెప్పాను కదా, సేమ్ లాజిక్. ఇందాక చెప్పిన లాజిక్ నీకు ఐడియా ఉంది కాబట్టి ఆ లాజిక్ ని ఇక్కడ అప్లై చేసావు అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ నీ ముందు ఉంటుంది. ఓకేనా అండి? FACT is to 54, దెన్ TAKE is to డాష్. ఓకేనా అండి? మరి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే చివరి 2 లెటర్స్ ని ఇంటూ చేద్దాం. సి అంటే ఎంత సార్ అంటే 3, మరి టీ అంటే ఎంత సార్ అంటే 20. మరి 20 ఇంటూ 3ని మనం 60 అంటాం మైనస్ ఎఫ్ అంటే ఎంత సార్ అంటే 6, ఏ అంటే ఎంత సార్ అంటే 1. మరి 6 ఇంటూ 1 ఎంత సార్ అంటే 6. మరి 60లో నుంచి 6 పోతే ఎంత సార్ అంటే జస్ట్ 54 రావడం అనేది జరుగుతుంది. అయిపోయింది. నెక్స్ట్ కేఈ. మరి కే అంటే ఎంత సార్ అంటే 11, మరి ఈ అంటే ఎంత సార్ అంటే 5. ఓకేనా? 11 ఇంటూ 5 ఎంత సార్ అంటే 55. నెక్స్ట్ టీఏ. టీ అంటే 20, ఏ అంటే 1. 20 ఇంటూ 1 ని మనం 20 అంటాం. ఓకేనా? 55 లోంచి 20 తీసేస్తే ఎంత వస్తుంది సార్ అంటే జస్ట్ 35 రావడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఆప్షన్ ఏని మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఈజీగా ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఏ క్వశ్చన్ కైనా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఇప్పుడు మనం 5 క్వశ్చన్స్ చేసాం. మరి ఎంత ఈజీగా చేసామో మీరే అర్థమైతే చేసుకోవచ్చు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, మరి నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే చూడండి,
మరి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీకు కొంచెం ఎక్కువ సమయం పట్టినా పర్లేదు, ఈ క్వశ్చన్ మీద మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయండి, ఓకేనా? ఎందుకు సార్ అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే 5 మార్కులు ఇస్తాడు. 1 మార్కు 2 మార్కులు కాదు, 5 మార్కులు ఇస్తాడు. మరి ఇదే 5 మార్కులు మనం అర్థమెటిక్ లో సంపాదించాలనుకోండి, 2 చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి. బట్ ఇక్కడ వీడు అడిగిన క్వశ్చన్ ని నువ్వు కొంచెం అర్థం చేసుకొని రాయగలిగావు అంటే 5 మార్కులు నీ జేబులో పడతాయి. ప్రతి పేపర్ లో ఈ 5 మార్కుల క్వశ్చన్ అనేది కామన్ గా అడుగుతూనే ఉన్నాడు, ఓకేనా అండి? సో ఒక్కసారి ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం, చూడండి, ఓకేనా అండి? 6 to 10 ఫ్రమ్ ది ఫాలోయింగ్ గివెన్ డేటా, ఓకే, అండ్ ది గివెన్ రూల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ, ఓకే. ఈ క్రింది ఇవ్వబడిన సమాచారం ఆధారంగా ఇచ్చిన నియమాలను అనుసరిస్తూ సంబంధిత ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి, ఓకేనా అండి? మరి ఇక్కడ వీడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. ఏది సార్ ఇన్ఫర్మేషన్ అంటే ఇదే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఓకేనా? మరి దానికి సంబంధించి కొన్ని రూల్స్ అంటే నియమాలు ఇచ్చాడంట. ఏవి సార్ నియమాలు అంటే పక్క పేజీలో ఉన్నాయి చూడండి, వీటినే దానికి సంబంధించిన నియమాలు అంటాం, ఓకేనా? అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. మరి సెకండ్ ఏంటి సార్ అంటే కొన్ని నియమాలు, దానికి సంబంధించి కొన్ని రూల్స్ ఇచ్చాడు, ఆ రూల్స్ ను కూడా నువ్వు అర్థం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని అర్థం చేసుకుంటే 5 మార్కులు జేబులో వేసుకోవచ్చు, ఓకేనా అండి? మరి ఒక్కొక్కటి ఏంటో మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు సార్ అంటే సమాచారం. అదే ఈ సమాచారం చూడండి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ SAINT ఈస్ కోడెడ్ యాజ్ 82147, okay, and in the same code language MONKEY is coded as 364950, ఓకేనా? ఒక కోడ్ భాషలో ఈ పదానికి ఇవి కోడ్స్, ఓకే. మరి అదే విధంగా ఈ పదానికి ఇవి కోడ్స్ ఏమన్నాడు, అదే కోడ్ భాషలో. అంటే ఈ పదానికి వీటిని ఎలా కోడ్ చేశానో అదే విధంగా, అంటే అక్కడ ఏ రూల్ ఫాలో అయ్యానో అదే రూల్ ని ఫాలో అవుతూ దీనికి కూడా నేనేం చేశాను అంటే ఈ పదాన్ని కోడ్ చేశాను అన్నాడు. మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దాము అంటే అసలు వీటికి సంబంధించిన కోడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా అండి? మరి ఈ ఫస్ట్ పని ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, మరి వాడు ఇచ్చిన దాన్ని ఒకసారి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. మరి క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య నాకు ఏ రిలేషన్ కనపడట్లేదు. కొంచెం సేపు చూసిన తర్వాత నాకు ఏం అర్థమైంది సార్ అంటే ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, ఓకే. మరి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి సార్ అంటే ఇటు నుంచి 4వ ప్లేస్ లో ఎవరున్నారు, n ఉన్నారు. మరి ఇటు నుంచి 4వ ప్లేస్ లో ఎవరున్నారు, 4 ఉన్నారు, ఓకేనా అండి? మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3వ ప్లేస్ లో ఎవరున్నారు, n ఉన్నారు. మరి అదే విధంగా 3వ ప్లేస్ లో ఎవరున్నారు, 4 ఉన్నారు, ఓకేనా? అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి సార్ అంటే n కి కోడ్ 4, ఓకేనా? మరి n కి కోడ్ 4 అని ఎలా చేశాడు సార్ అంటే ఇక్కడ చూడండి, 3వ ప్లేస్ లో n ఉంది కాబట్టి 4ను కూడా 3వ ప్లేస్ లో రాశాడు, ఓకే. మరి ఇక్కడ n అనేవాడు 4వ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి మరి ఈ n కి కావలసిన కోడ్ ని కూడా ఏం చేశాడు సార్ అంటే 4వ ప్లేస్ లోనే రాశాడు. అంటే దీన్ని బట్టి నాకేమర్థమైంది సార్ అంటే n కి కోడ్ 4 అని ఫస్టే అర్థమైంది. బట్ ఇప్పుడు అర్థమైన విషయం ఏంటి సార్ అంటే ఏ ప్లేస్ లో ఉన్నదానికి అదే కోడ్ అని అర్థమైంది, ఓకేనండి? మరి ఏ ప్లేస్ లో ఉన్నదానికి అదే కోడ్ అంటే ఏంటి సార్ అంటే మొదటి ప్లేస్ లో n ఉంది, మరి అదే ప్లేస్ లో 8 ఉంది కాబట్టి మొదటి ప్లేస్ లో s ఉంది, మరి అదే ప్లేస్ లో 8 ఉంది కాబట్టి s కి కోడ్ 8 అని అర్థం, ఓకేనా అండి? నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ఏ ఉంది, మరి సెకండ్ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి ఏ కి కోడ్ ఏంటి సార్ అంటే 2, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో ఐ ఉంది, మరి థర్డ్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి ఐ కి కోడ్ ఏంటి సార్ అంటే 1 అని చెప్పి క్లారిటీ వచ్చింది. మరి ఇక్కడ నేను ఇంకో విషయం ఏంటి సార్ అబ్జర్వ్ చేసింది అంటే ఇక్కడ వీడిచ్చింది ఏంటో తెలుసా అండి, డిజిట్స్ అండి. 0 నుంచి 9 వరకు మొత్తం 10 డిజిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ 10 డిజిట్స్ కి ఏం చేశాడు, వీట్స్ ని కోడ్స్ గా చేశాడు. మరి ఆ 10 డిజిట్స్ ఏంటిది, ఆ 10 డిజిట్స్ కున్న కోడ్స్ ఏంటో చూద్దాం, ఓకేనా? మరి డిజిట్స్ లో మొదటి ఎంత సార్ అంటే 0, మరి చివర్లో 0 ఉంది, ఇటు చివర్లో y ఉంది. సో వెంటనే నాకేమర్థమైంది సార్ అంటే 0కి కోడ్ ఏదో కాదు y. మరి 0కి y ఎందుకు కోడ్ అయింది తెలియదు, చూద్దాం కొంచెం సేపు తర్వాత ఏమన్నా తెలిసిద్దేమో. నెక్స్ట్ 1 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎవరున్నారు, ఐ ఉన్నారు. సో వెంటనే నాకేమర్థమైంది సార్ అంటే 1 అనే పదానికి కోడ్ ఏంటి సార్ అంటే ఐ.
మరి 1 కి ఐ ఎందుకు కోడ్ అయ్యింది తెలియదు, చూద్దాం కొంచెంసేపు తర్వాత. ఓకేనా. నెక్స్ట్ 2 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మరి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో వెంటనే నాకేమర్థమైంది సార్ అంటే 2 కి కోడ్ ఎవరో కాదు ఏ అని నాకు క్లారిటీ రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ 3 ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ ఉంది. మరి స్టార్టింగ్ లో ఎవరు ఉన్నారు, ఎం ఉన్నారు కాబట్టి వెంటనే 3 కి కోడ్ ఏంటి అంటే ఎం ని మనం కోడ్ గా చూస్ చేసుకున్నట్లయితే అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 4 ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. మరి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. లేదా అక్కడ మనం అబ్జర్వ్ చేసిన 4 ఉంది, ఎన్ ఉంది. సో వెంటనే 4 కి కోడ్ ఎవరో కాదు, మనం వెంటనే ఏమని చెప్పొచ్చు, ఎన్ అని అయితే చాలా క్లియర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 5 గురించి మాట్లాడదాం. చూడండి ఎక్కడుంది 5, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో వెంటనే మనం ఏం చెప్పొచ్చు అంటే 5 అంటే ఎవరో కాదు ఈ అని, మరి ఈ అంటే ఎవరో కాదు 5 అని మనం అయితే చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 6 ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఓ ఉంది. సో వెంటనే మనం ఏం చెప్పొచ్చు అంటే 6 కి కోడ్ వచ్చేసి ఓ అని మనం అయితే చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 7 గురించి మాట్లాడదాం. మరి ఎక్కడుంది 7, ఈ చివర్లో ఉంది. చూడండి మరి 7 ఉంది, ఇటు చివర్లో టీ ఉంది కాబట్టి 7 కి కోడ్ ఏంటి సార్ అంటే టీ. ఓకే. నెక్స్ట్ 8 గురించి చూద్దాం. ఎక్కడుంది 8, ఇక్కడ చూడండి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. అంటే 8 కి కోడ్ ఏంటి సార్ అంటే ఎస్ అని చెప్పేసి మనమైతే క్లియర్ గా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ 9 ఎక్కడుంది సార్ అంటే చూడండి ఇక్కడ ఉంది. ఓకేనా. మరి మిగిలిపోయింది ఎవరు, కే కాబట్టి వెంటనే 9 కి కోడ్ ఏంటి అంటే కే అని చెప్పేసి మనం అయితే చెప్పొచ్చు. ఓకేనా. మరి వీటిని ఎందుకు ఇలా రాశాడు అని ఒకసారి ఆలోచిస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. చూడండి ఇక్కడ 0 అంటే ఎవరు, వై. ఎందుకు సార్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నువ్వు ఎంత ట్రై చేసినా గానీ 0 వైకి ఎందుకు ఈక్వల్ అయిందని మనం కనుక్కోలేము. ఓకేనా. 1 అంటే ఎవరు, ఐ. మరి 1 అంటే ఐ ఎందుకు అయింది సార్ అంటే రిలేషన్ లేదు. ఓకేనా అండి. ఎలాంటి మీనింగ్ లేకుండా ఇచ్చాడని అర్థం. ఓకేనా. నెక్స్ట్ 2 అంటే ఎంత, ఏ. మరి 2ని ఏ అని ఎందుకు అంటున్నాడు అంటే ఎందుకో తెలియదు. ఓకేనా. ఆ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దామన్నా గానీ మన వల్ల కాదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి సార్ అంటే 0 నుంచి 9 అంటే మొత్తం ఒక 10 డిజిట్స్ ఇచ్చాడు. ఆ 10 డిజిట్స్ కి ఈ లెటర్స్ ని ఏం చేశాడు సార్ అంటే కోడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. మరి ఆ కోడ్ ఎందుకు చేశాడు అనేది మనకు తెలియదు. జనరల్ గా మనం ఇలాంటి క్వశ్చన్స్ బాక్సుల్లో చూసుంటాం. ఆ బాక్సుల్లో ఉన్న క్వశ్చన్ ఏం చేశాడు, కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ ఇచ్చాడన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఓకేనా అండి. పైన బాక్సుల్లో ఇచ్చేవాడు సింబల్స్ లెటర్స్ ఇచ్చి దానికిది దీనికిది దీనికిది అని చెప్పేవాడు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇంకో స్టెప్ ముందుకేసి మనల్ని ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఓకేనా. అంటే ఈ నెంబర్స్ కి ఏంటంట, ఈ లెటర్స్ కోడ్ అవుతాయి. మరి మిగిలిన లెటర్స్ కి ఏంటి సార్ కోడ్ అంటే మనకి తెలియదు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ దీని వరకు మనం తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. చూడండి స్టెప్ నెంబర్ 2 ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. దాని ప్రకారం మనం కొన్ని రాసి పక్కన పెట్టుకున్నాం. ఓకేనా అండి. మరి నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, రూల్స్ చెప్తున్నాడు. ఎన్ని రూల్స్ ఉన్నాయి, మొత్తం 4 రూల్స్. మరి ఆ 4 రూల్స్ ఏంటో చూద్దాం. చూడండి ఇఫ్ ది లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ కోడ్ ఈజ్ 0 ఇట్ విల్ బి చేంజ్ టు 9. చూడండి ఏదైనా అంకె యొక్క చివర్లో 0 ఉంటే దానిని 9గా మార్చాలి. చూడండి అంటే రూల్ నెంబర్ 1 ఏం చెప్తున్నాడు అంటే నేను మీకు కొన్ని నెంబర్స్ ఇచ్చాను కదా, ఆ నెంబర్స్ కి సంబంధించి కొన్ని కోడ్స్ ఇచ్చాను. మీరు ఆ కోడ్స్ ని అక్కడ అప్లై చేస్తారు కదా, అప్లై చేసినప్పుడు ఒకవేళ చివర్లో 0 వస్తే, ఓకేనా, ఒకవేళ చివర్లో 0 వచ్చింది అనుకోండి, వెంటనే 0ని రిమూవ్ చేసి ఎవరిని తీసుకోమంటున్నాడు, 9ని తీసుకోండి. ఇదే రూల్ నెంబర్ 1 అన్నాడు. ఓకే. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. మరి రూల్ నెంబర్ 2 ఏమంటున్నాడు అంటే ఇందాకటి నుంచి మనం ఆలోచించేదానికి ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. ఇఫ్ ఏ లెటర్ హ్యాస్ నో కోడ్ ఇండికేట్ విత్ ఎక్స్. చూడండి కోడ్ లేని అక్షరాన్ని ఎక్స్ తో సూచించండి. మరి ఇందాక మనకి ఎన్ని లెటర్స్ కి ఇచ్చాడు కోడ్స్, ఒక 10 లెటర్స్ కి మాత్రమే కోడ్స్ ఇచ్చాడు. మరి మిగిలిన లెటర్స్ కనపడితే ఏం చేయాలి అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం కదా, దానికి ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. నేను ఒక 10 లెటర్స్ కి మాత్రమే నీకేమి ఇచ్చాను, కోడ్ ఇచ్చాను. మరి ఆ 10 లెటర్స్ కాకుండా ఇంకేదైనా లెటర్ కనపడింది అనుకో, నువ్వు కంగారు పడొద్దు, వెంటనే అక్కడ ఏం తీసుకుంటావు, ఎక్స్ అని తీసుకో అని చెప్పేసి సెకండ్ రూల్ చెప్పాడు. ఓకే. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. మరి థర్డ్ రూల్ ఏం చెప్తున్నాడో ఒకసారి అది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి
ఇఫ్ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ కోడ్ ఈ 0 ఇట్ విల్ బి చేంజ్ టు 1. చూడండి, ఏదైనా ఒక అక్షరం యొక్క కోడ్ అంకె 0 అయితే దాని స్థానంలో 1 వాడాలి. చూడండి, అంటే నువ్వు కోడ్ చేస్తావు కదా, కోడ్ చేసినప్పుడు మొదటి అక్షరం 0 అయితే, ఓకేనా అండి, మరి మొదటి అక్షరం కానీ 0 అయితే వెంటనే ఆ 0 ప్లేస్ లో ఎవరిని తీసుకుంటావు అంటే 1ని తీసుకో, ఆ 0ని రిమూవ్ చేసి పడే అంటున్నాడు. ఓకేనా, ఇదేంటి సార్ అంటే రూల్ నెంబర్ 3. నెక్స్ట్ రూల్ నెంబర్ 4. ఈ రూలే చాలా మందికి అర్థం కాదు, కొంచెం జాగ్రత్తగా చదవండి లేదా జాగ్రత్తగా వినండి. ఓకేనా, మరి రూల్ నెంబర్ 4 ఏమంటున్నాడు అంటే ఇఫ్ ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఐదర్ 0 or 2 బట్ ఆర్ 2 ఈక్వల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, దెన్ ది ఫస్ట్ డిజిట్ ఈస్ కోడెడ్ యాజ్ 2. ఓకేనా, ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, మొదటి మరియు చివరి అంకెలు 0 కాక 2 కాక సమానం అయిన అంకెలైతే, చూడండి, ఒకవేళ మొదటిది చివరిది 0 0 అయితే పర్లేదు వదిలేసే అంటున్నాడు. ఒకవేళ మొదటిది చివరిది 2 2 అయినా పర్లేదు వదిలేసే అంటున్నాడు. చూడండి, మరి మొదటిది చివరిది సమానం అవుతూ 0, 2 కాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు. మరి చివరిది మొదటిది సమానం అవుతూ అవి 0, 2 కాకుండా ఉన్నట్లయితే అప్పుడు వెంటనే మొదటి అక్షరాన్ని ఎలా కోడ్ చేయాలి సార్ అంటే 2గా కోడ్ చేయాలి అంటున్నాడు. అంటే నువ్వు కోడ్ రాస్తావు కదా, కోడ్ రాసినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చెయ్యి, మరి చివరిది మొదటిది ఈ 2 ఏమై ఉండాలి, సమానమై ఉండాలి. మరి సమానమైనప్పుడు ఇక్కడ ఒక కండిషన్ అప్లై చేస్తున్నాడు. మరి సమానమైనప్పుడు ఇద్దరు 0 అయితే పర్లేదు వదిలేసేయి, వాళ్ళ జోలికి వెళ్ళమాకు. ఓకే, మరి ఒకవేళ మొదటిది చివరిది రెండింటికి ఏమొస్తే చివరిది 2 కోడ్ అయింది, మొదటిది 2 కోడ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా వదిలేసి దాని జోలికి వెళ్ళొద్దు, దాన్ని వదిలేసి అంటున్నాడు. బట్ ఇంకొక రూల్ చెప్తున్నాడు, ఒకవేళ 0 మరియు 2 కాకుండా సమానమైతే అంటే మొదటిది 1 రెండోది 1 అయింది అనుకోండి, ఆ కండిషన్, లేదా మొదటిది 3 చివరిది కూడా 3 అయింది, లేదా 4 4 అయింది, లేదా 5 5 అయింది, లేదా 6 6 అయింది. ఓకేనా, ఒకవేళ అలా సమానమైనప్పుడు వెంటనే నువ్వేం చేస్తావు అంటే మొదటి కోడ్ ని 2గా తీసుకో అని చెప్పేసి ఇలా 4 మనకి ఏం చెప్తున్నాడు సార్ అంటే రూల్స్ అనేవి చెప్తున్నాడు. ఓకేనా, ఈ 4 రూల్స్ నీ మైండ్ లో ఉండాలి. మరి అదే విధంగా ఇందాక మనం రాసుకున్న కోడ్స్ ఉన్నాయి కదా, ఆ కోడ్స్ నీ హ్యాండ్స్ లో ఉంటే చాలా ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా అండి, ఇప్పుడు ఆ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేస్తున్నానో మీరే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి టైం పట్టింది తప్ప క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ఎలాంటి టైం పట్టదు. చూడండి, ఇక్కడ ద కోడ్ ఆఫ్ INMA TES ఈజ్. ఓకేనా అండి, మరి ఇక్కడ మనకి ఏం చేశాడు, ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి కోడ్ రాయమంటున్నాడు. ఓకేనా, రాద్దాం. చూడండి, మరి ఇక్కడ మరి ఐని మనం ఏమంటాం సార్ అంటే ఇక్కడ ఉంది చూడండి, ఐని 1 అంటాం కాబట్టి వెంటనే 1 అని రాశాను. ఓకే, మరి ఎన్ ను మనం ఏమంటాం సార్ అంటే ఎక్కడుందో చూడండి, ఎన్ ఇక్కడ ఉంది. మరి ఎన్ ను 4 అంటాం కాబట్టి వెంటనే 4 అని రాశాను. ఓకే, నెక్స్ట్ ఎమ్ని మనం ఏమంటాం సార్ ఇక్కడ చూడండి, ఎమ్ను 3 అంటాం కాబట్టి వెంటనే 3 అని రాశాను. ఓకేనా, నెక్స్ట్ ఏని మనం ఏమంటాం 2 అంటాం కాబట్టి వెంటనే 2 అని రాశాను. ఓకే, నెక్స్ట్ టీని మనం ఏమంటాం సార్ అంటే 7 అంటాం కాబట్టి వెంటనే టీ అంటే 7. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, మరి ఈని మనం ఏమంటాం 5 అంటాం కాబట్టి వెంటనే ఈ దగ్గర 5 అని రాశాను. ఓకే, నెక్స్ట్ ఎస్, మరి ఎస్ ను మనం ఏమంటాం సార్ అంటే ఉందా లేదా చూడండి, ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో వెంటనే ఎస్ ను మనం ఏమంటాం సార్ అంటే 8 అంటాం కాబట్టి ఈ విధంగా మనం ఏం చేసాం సార్ అంటే వాడిచ్చిన పదానికి కోడ్ రాసి పక్కన పెట్టాం. మరి కోడ్ రాసిన తర్వాత వాడు ఒక విషయం చెప్పాడు, 4 రూల్స్ ఇచ్చాడు, ఆ 4 రూల్స్ ను కూడా చూసుకోవాలి. ఓకేనా, వెంటనే ఇదే ఆన్సర్ అని చెప్పి స్టిక్ చేయకూడదు. ఓకేనా అండి, ఆ 4 రూల్స్ ని చెక్ చేయాలి. ఫస్ట్ రూల్ నెంబర్ 1. మరి రూల్ నెంబర్ 1 ఏమన్నాడు సార్ అంటే చివరి లెటర్ 0 అయితే అన్నాడు. మరి చివరి లెటర్ 0నా కాదు, సో అంటే ఫస్ట్ రూల్ మనకి ఉపయోగపడలేదని అర్థం. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్. మరి సెకండ్ రూల్ ఏం చెప్పాడు సార్ అంటే చూడండి, నేను ఇచ్చిన లెటర్స్ లో వేటికన్నా కోడ్ లేకపోతే అన్నాడు. మరి ఇక్కడ వీడు ఇచ్చిన ప్రతి లెటర్ కి ఏముంది, కోడ్ ఉంది కదా.
కోడ్ లేకపోతే ఏం చేయాలి అని చెప్పాడు. అంటే అన్నిటికీ కోడ్ ఉంది కాబట్టి నేను ఈ సెకండ్ రూల్ ను కూడా ఏం చేయలేకపోయాను సార్ అంటే ఉపయోగించుకోలేకపోయాను. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. మరి థర్డ్ రూల్ ఏం చెప్పాడు అంటే స్టార్టింగ్ నెంబర్ అంటే మొదటి అంకె. ఓకేనండి. మరి మొదటిది ఏమై ఉండాలి? 0 అయితే అన్నాడు. మరి మొదటిది 0 అవ్వలేదు, 1 అయింది కదా. 0 అయితేనే అప్పుడు మనం దీన్ని అప్లికబుల్ చేయాలి. మరి 0 అవ్వలేదు కాబట్టి వెంటనే వీడిని కూడా మనం ఏం చేద్దాం? ఎలిమినేటెడ్. ఓకేనా అండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 4. మరి ఈ రూల్ నెంబర్ 4 ఏం చెప్తున్నాడు? మొదటిది చివరిది ఈక్వల్ అయితే అన్నాడు. ఇదేమో 1, ఇదేమో 8. మరి వీళ్ళిద్దరూ ఈక్వల్ అయ్యారా? ఈక్వల్ కాలేదు కాబట్టి మరి ఈ రూల్ ని కూడా నేను ఏం చేయలేకపోయాను సార్ అంటే యూస్ చేసుకోలేకపోయాను అని అర్థం. ఓకేనా అండి. అంటే ఈ 4ట్లో ఏ రూల్ కూడా ఇక్కడ ఏం కావట్లేదు? అప్లికబుల్ కావట్లేదు కాబట్టి వెంటనే ఇదే ఏమవుతుంది? నా ఆన్సర్ అవుతుంది. మరి ఎక్కడుందో చూద్దాం. 1427. మరి ఇక్కడ 1427 ఇక్కడ లేదు, 1427 ఇక్కడ లేదు, ఇక్కడ 1425 ఉంది. నాకు కావాల్సింది 142758 కాబట్టి వెంటనే ఆప్షన్ సి ని మనం ఏం చేయాలి సార్ అంటే ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా ఉందో క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మరి క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటాడో ఒకసారి చూద్దాం. ఓకేనా. ద కోడ్ ఆఫ్ ది ఎస్టర్డే. ఎస్టర్డే అనే పదానికి కోడ్ ఏంటి అంటున్నాడు. ఓకేనా అండి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. చూడండి మరి y అంటే ఎంత సార్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది. y అంటే ఎంత? 0. సో వెంటనే 0 అని రాశాడు. మరి ఈ అంటే ఎంత సార్ అంటే ఇక్కడ ఉంది చూడండి. ఈ అంటే ఎంత? 5. ఓకే. నెక్స్ట్ ఎస్. మరి ఎస్ అంటే ఎంత? 8. ఓకే. నెక్స్ట్ టీ. మరి ఎక్కడ ఉందండి టీ? చూడండి ఇక్కడ ఉంది. టీ అంటే ఎంత? 7. ఓకే. నెక్స్ట్ ఈ అంటే ఎంత సార్ అంటే 5. సో వెంటనే ఈ అంటే 5 అని చెప్పేసి ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ ఆర్. మరి ఆర్ ఉందా సార్ ఎక్కడైనా అంటే లేదు. మరి ఆర్ లేదని నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు సెకండ్ రూల్ ఉపయోగించుకోవడానికి వీడు నీకు ఏమి ఇచ్చాడు సార్ అంటే ఒక అవకాశం ఇచ్చాడని గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం చెప్పాడు వాడు? ఒకవేళ నీకు ఏదైనా లెటర్ ఉండి ఆ లెటర్ కి కోడ్ లేకపోతే, మరి కోడ్ లేకపోతే సెకండ్ రూల్ ప్రకారం ఏం తీసుకోవాలి? ఎక్స్ తీసుకోవాలి. మరి ఆర్ అనే లెటర్ ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి వెంటనే కోడ్ లేని పదం కాబట్టి ఎక్స్. ఓకే. నెక్స్ట్ డి. మరి డి అనేది ఉందా? లేదు కాబట్టి వెంటనే డి అనే పదానికి కూడా కోడ్ లేదు కాబట్టి సెకండ్ రూల్ ని ఉపయోగించి వెంటనే ఎక్స్ అని తీసుకున్నాను. ఓకేనా అండి. నెక్స్ట్ ఏ అంటే ఎంత సార్ అంటే ఇక్కడ ఉంది కోడ్ 2. మరి y అంటే ఎంత సార్ అంటే 0 కాబట్టి వెంటనే 0 అని తీసుకున్నాను. అయిపోయింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం యూజ్ చేసుకున్నాను? సెకండ్ రూల్ యూజ్ చేసుకున్నాను. మరి ఫస్ట్ రూల్ కూడా యూజ్ చేసుకోవాలి కదా. చూద్దాం ఒకసారి ఫస్ట్ రూల్ అప్లికబుల్ అవుతుందా లేదా అనేది. మరి రూల్ నెంబర్ 1 ఏమన్నాడు అంటే ఒకవేళ చివర్లో 0 ఉంటే అన్నాడు. మరి చివర్లో 0 ఉందా లేదా? ఉంది. మరి 0 ఉన్న వెంటనే వాడు ఏం చేయమన్నాడు అంటే రూల్ నెంబర్ 1 వాడుకో అన్నాడు. మరి రూల్ నెంబర్ 1 ఏం చెప్తున్నాడు అంటే చివర్లో 0 ఉందనుకోండి వెంటనే దాన్ని ఎలా తీసుకోమన్నాడు? 9గా తీసుకోమన్నాడు. ఓకే. నువ్వు చెప్పినట్లే రూల్ నెంబర్ 1 ని వాడుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 ని వాడాను. మరి రూల్ నెంబర్ 3 ని కూడా ఉపయోగపడిద్దో లేదో చూద్దాం. రూల్ నెంబర్ 3 ఏం చెప్తున్నాడు చూడండి. మరి మొదట్లో 0 ఉంటే, మరి మొదట్లో 0 ఉందా లేదా? మరి మొదట్లో 0 ఉంది కాబట్టి వెంటనే దీన్ని కూడా నేను వాడుకుంటాను. మరి మొదట్లో 0 ఉంటే వాడు ఏం చెప్పాడు అంటే వెంటనే ఆ 0 ప్లేస్ లో 1 తీసుకోవాలి నువ్వు అని చెప్పాడు. ఓకేనా అండి. మరి వాడు చెప్పిన విధంగానే రూల్ నెంబర్ 1 వాడాను, రూల్ నెంబర్ 2 వాడాను, రూల్ నెంబర్ 3 వాడాను. మరి రూల్ నెంబర్ 4 వాడుకోవడానికి నా దగ్గర అవకాశం ఉందో లేదో ఒక్కసారి మనమైతే చూద్దాం. ఓకేనా. మరి రూల్ నెంబర్ 4 ఏం చెప్తున్నాడు? మొదటి నెంబర్ చివరి నెంబర్ ఈక్వల్ గా ఉంటే అన్నాడు. మరి మొదటి నెంబర్ ఎంత? 0. మరి చివరి నెంబర్ ఎంత? 0. మరి రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నప్పుడే నన్ను పిలువ అన్నాడు. సో వెంటనే వాడిని పిలిచాను. చూడండి మరి అక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు. చివర్లో మొదట్లో 0 ఉంటే నన్ను వాడొద్దు, చివర్లో మొదట్లో 2 ఉన్నా కానీ నన్ను ఏం చేయొద్దు?
వాడొద్దు అన్నాడు. ఓకేనా అండి. మరి మొదట్లో చివర్లో 0 0నే ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ ఫోర్త్ రూల్ ని మనం ఏం చేయలేం సార్ అంటే యూజ్ అనేది చేయలేం. ఓకేనా. ఇప్పుడు వెంటనే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడేమో 1 తీసుకోవాలి, ఇక్కడేమో 9 తీసుకోవాలి. అంటే 1587. మరి 1587 ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ లేదు, సో ఇక్కడ కూడా లేదు, సో ఇక్కడే ఉంది చూడండి. ఇక్కడ కూడా 1587 కావాలి. మరి 1587 ఇంటూ 29 మరి ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వెంటనే ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. ఓకేనా అండి. మీకు అర్థం కావాలి కాబట్టి కొంచెం నిదానంగా చెప్తున్నాను. ఓకేనా, మీరు స్పీడ్ గా అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అంటే క్వశ్చన్ నెంబర్ 8. మరి క్వశ్చన్ నెంబర్ 8 ఏమంటున్నాడో చూద్దాం. ఓకేనా. The code of the STALKINGS is ఓకేనండి. మరి ఈ పదానికి కోడ్ పదం ఏంటి అన్నాడు. మరి ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, మరి ఎస్ అంటే ఎంత సార్ అంటే 8 కాబట్టి వెంటనే ఎస్ ని 8 అని రాశాను. ఓకే. మరి టీ అంటే ఎంత సార్ అంటే 7. మరి ఏ అంటే ఎంత సార్ అంటే 2. ఓకే. నెక్స్ట్ ఎల్, మరి ఎల్ ఉందా సార్ అంటే లేదు. మరి ఎల్ లేదు కాబట్టి మరి మొదట నేను ఏ రూల్ ఉపయోగించుకోబోతున్నాను సార్ అంటే సెకండ్ రూల్. మరి సెకండ్ రూల్ ప్రకారం ఏదైనా అక్షరానికి కోడ్ లేకపోతే ఎక్స్ తీసుకో అన్నాడు, తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత ఏంటిది కే. మరి కే కి కోడ్ ఏంటి సార్ అంటే 9. మరి ఐకి కోడ్ ఏంటి సార్ అంటే 1. నెక్స్ట్ ఎన్ కి కోడ్ ఏంటి సార్ అంటే 4. ఓకే. మరి జీకి కోడ్, మరి జీ అనేది ఎక్కడైనా ఉందా సార్ అంటే లేదు. మరి వెంటనే వాడు చెప్పిన సెకండ్ రూల్ ప్రకారం ఏదైనా ఒక లెటర్ కి కోడ్ లేకపోతే ఎక్స్ తీసుకోమన్నాడు, తీసుకున్నాను. ఓకేనా అండి. నెక్స్ట్ ఎస్, మరి ఎస్ కి కోడ్ ఎంత సార్ అంటే 8 కాబట్టి 8 అని రాశాను. ఓకేనా అండి. ఇప్పుడు నేను సెకండ్ రూల్ వాడాను. మరి ఫస్ట్ రూల్ దగ్గరికి వెళ్దాం. మరి రూల్ నెంబర్ 1 ఏం చెప్పాడు సార్ అంటే చూడండి, చివర్లో 0 ఉంటే అన్నాడు. మరి చివర్లో 0 ఉందా లేదు కాబట్టి ఈ రూల్ ని నేను వాడలేదు. ఓకే. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. మరి రూల్ నెంబర్ 3 ఏమంటున్నాడు, మొదట్లో 0 ఉంటే అన్నాడు. మరి మొదట్లో 0 లేదు కదా, సో వెంటనే వీడిని కూడా నేను వాడలేను. ఓకేనా అండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 4. మరి రూల్ నెంబర్ 4 ఏం చెప్పాడు అంటే మొదట చివర సమానంగా ఉంటే నన్ను పిలువు అన్నాడు. మరి మొదటి నెంబరు 8, చివరి నెంబరు 8. సో వెంటనే వీడిని పిలిచాం. వీడిని పిలిస్తే వీడు ఇంకో మాట చెప్పాడు, ఏమని, చివర్లో మొదట్లో 0 0 ఉందనుకో నేను ఎలాంటి ఎఫెక్ట్ చూపను. మరి స్టార్టింగ్ మరియు ఎండింగ్ లో నెంబర్ 2 ఉందనుకోండి ఎలాంటి ఎఫెక్ట్ చూపను అన్నాడు. అప్పుడు వెంటనే మనం చెప్పాం స్టార్టింగ్ లో ఎండింగ్ లో 0 లేదు 2 లేదు కాబట్టి నువ్వు రావచ్చు అన్నాను. ఓకేనా అండి. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఈ 4th రూల్ ఉపయోగిస్తున్నాను. మరి ఈ 4th రూల్ ఏం చెప్తున్నాడు, చివర్లో మరి ఎండింగ్ లో ఈక్వల్ అయ్యి ఉండి 0, 2 కాకుండా ఉన్నట్లయితే మరి మొదటి లెటర్ ని మనం ఏం చేయాలి సార్ అంటే 2 గా కోడ్ చేయండి అన్నాడు. అయిపోయింది. మరి ఇప్పుడు 27, మరి 27 ఇక్కడ లేదు, మరి 27 ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది చూడండి. 272 x 91, మరి 91 కానీ 19 కాదు కాబట్టి 914 x8. మరి ఇది ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి వెంటనే సి ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనండి. ఇలా చాలా ఈజీగా అయితే నువ్వు చేయొచ్చు. ఓకే, బట్ ఈ రూల్స్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మరి క్వశ్చన్ నెంబర్ 9 ఏమంటున్నాడు ఒకసారి అయితే చూద్దాం. ఓకేనా. ద కోడ్ ఆఫ్ ది మాన్స్టర్. ఓకేనా. మాన్స్టర్ అనే పదానికి కోడ్ ఏంటి అంటున్నాడు. ఓకేనా అండి. ఒక్కసారి రాద్దాం. చూడండి, మరి ఇక్కడ ఎం, మరి ఎం అంటే ఎంత సార్ అంటే ఎం అంటే 3. ఓకే. నెక్స్ట్ ఓ అంటే ఎంత సార్ అంటే మళ్ళీ ఇటు నుంచి చూస్తారు, ఇటు నుంచి చూడండి, ఓ అంటే ఎంత సార్ అంటే 6. మరి ఎన్ అంటే ఎంత సార్ అంటే ఎన్ అంటే 4. మరి ఏ అంటే ఎంత సార్ అంటే 2. మరి ఎస్ అంటే ఎంత సార్ అంటే 8. ఓకే. మరి టీ అంటే ఎంత సార్ అంటే 7. ఓకే. నెక్స్ట్ ఈ, మరి ఈ అంటే ఎంత సార్ అంటే 5. ఓకే. మరి ఆర్ అంటే ఎంత, మరి ఆర్ అనేది ఉందా సార్ అంటే లేదు కాబట్టి వెంటనే రూల్ నెంబర్ 2కి వెళ్ళిపోయాను. ఓకేనా అండి. మరి రూల్ నెంబర్ 2 నేను ఉపయోగించుకుంటున్నాను. మరి ఆర్ కి కోడ్ లేదు కాబట్టి వెంటనే మనం ఏం తీసుకుందాం, ఎక్స్ అని తీసుకుందాం. మరి వై అంటే ఎంత, మరి వై అంటే 0 కాబట్టి వెంటనే 0 తీసుకున్నాను. ఓకేనండి.
ఇప్పుడు రూల్ నెంబర్ 1 చూద్దాం. మరి రూల్ నెంబర్ 1 ఏం చెప్పాడు అంటే చివర్లో 0 ఉంటే అన్నాడు. మరి చివర్లో 0 ఉంది కదా, సో వెంటనే చివర్లో 0 ఉంటే దాన్ని ఏం చేయమన్నాడు, 9 గా మార్చమన్నాడు. ఓకేనా అండి, రూల్ నెంబర్ 1 వాడాను. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 ఆల్రెడీ వాడేశాను కాబట్టి రూల్ నెంబర్ 3కి వెళ్ళాను. మరి రూల్ నెంబర్ 3 ఏమంటున్నాడు, స్టార్టింగ్ లో 0 ఉంటే అన్నాడు. మరి స్టార్టింగ్ లో 0 లేదు కాబట్టి నేను వాడలేకపోతున్నాను. ఓకేనా అండి. నెక్స్ట్ ఫోర్త్, మరి ఫోర్త్ వన్ ఏంటి సార్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఎలా ఉండాలి, ఈక్వల్ కోడ్ అయి ఉండాలి. ఇక్కడ కోడేమో 3, ఇక్కడ కోడేమో 0. మరి ఇద్దరు ఈక్వల్ గా లేరు కదా, సో వెంటనే మనం ఏం చేయాలి సార్ అంటే దీన్ని కూడా ఎలిమినేట్ చేయాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 3642. ఇక్కడ చూద్దాం, 3642 ఇక్కడ లేదు, మరి 3642 ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది చూడండి 3642 తర్వాత 87. మరి 87 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి వెంటనే బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి, ఇలా నువ్వు ఈజీగా ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మరి క్వశ్చన్ నెంబర్ 10 కి ఏం అడుగుతున్నాడో ఒకసారి కోడ్ చూద్దాం. ఓకేనా. ఆస్ట్రాయిడ్ అనే పదానికి కోడ్ ఏంటి. ఓకేనా. సో నువ్వు జనరల్ గా కూడా చేయొచ్చండి. ఇంకో విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇందాక క్వశ్చన్స్ అన్ని ఒకలాగా చెప్పాను, ఇప్పుడు ఆప్షన్స్ ద్వారా కూడా నువ్వు చేయొచ్చు. చూడండి, మరి ఏ అంటే ఎంత సార్ అంటే చూడండి, ఏ అంటే ఎంత 2. మరి కన్ఫామ్ గా స్టార్టింగ్ లో ఏముండాలి, 2 ఉండాలి. మరి 2 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓకేనా అండి. మరి స్టార్టింగ్ లో 2 వస్తే మనం ఎలాంటి చేంజ్ చేసే అవకాశం లేదు కాబట్టి అయితే ఆన్సర్ ఇది ఉంటది, లేకపోతే ఇది అయి ఉంటది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి, ఎస్ అంటే ఎంత సార్ అంటే 8. సో వెంటనే 28. మరి 28 అని ఉండాలి. మరి 28 ఇక్కడ లేదు కాబట్టి వెంటనే ఆప్షన్ బిని నువ్వేం చేసుకోవచ్చు సార్ అంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనండి. ఇందాక చెప్పినట్టు ప్రతి ఇన్ఫర్మేషన్ రాయాలంటే రాయాల్సిన అవసరం లేదు. ఇలా కూడా నువ్వేం చేయొచ్చు, జస్ట్ ఎలిమినేషన్ మెథడ్ ఆధారంగా ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు అండి. ఓకేనా, అంతకు మించి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఓకే.